లాస్ట్ వీడియోలో ఈ శనగలతో ఒక మంచి స్నాక్ అయితే చూపించాను కదండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఉడికించుకున్న గుగ్గిలను మిక్సీ జార్లో వేసేసి ఒక ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం సాల్ట్ని అయితే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఆనియన్, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, గుప్పెడు కరివేపాకులను అయితే వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా మొత్తం వేసేసి మనం గుగ్గిలను ఉడికించుకున్నాం కదండి, ఈ వాటర్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోండి. ఈ వాటర్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, పడేయకుండా ఇలా పప్పు అయితే చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి ఒక గ్లాస్ అయితే వాటర్ని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి, పప్పు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరని అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.